అండ్ ఇంకా మీరు తక్కువ చేసుకుని టెన్షన్ లో మీరు తప్పులు చేసి మార్కులు ఇంకా తక్కువ చేసుకుని 5 సంవత్సరాల్లో ఉన్న పేపర్లు మీరు ఏమి చూసినా అన్ని క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. అన్ని కూడా కాన్సెప్ట్ బేస్డ్ లో ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చాప్టర్ అని తీసుకోండి, ఆ చాప్టర్ లో మాక్సిమం గా ఒక 10 నుంచి 12 కాన్సెప్ట్ మాత్రమే ఉంటాయి. ఈ 12 కాన్సెప్ట్ మీద దాదాపు 1000 క్వశ్చన్స్ అన్నా రాయొచ్చు. We can change the numericals, but concept remains same. When you concentrate the concept perfectly, you need not worry. ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో మనకి ఏముండాలంటే కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా అర్థమైందా కాలేదా అని తెలియాలి. కాబట్టి ఏంటంటే దీనిలో టీచర్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ 3 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్. మొదటి కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఒకసారి చెప్తే పూర్తిగా అర్థం చేసుకుంటారు, దానికి సంబంధించిన దాన్ని థింక్ చేయగలరు. రెండో కేటగిరీ వాళ్ళు ఏంటంటే చెప్పింది మాత్రమే అర్థం చేసుకుంటారు కానీ అప్లికేషన్ వరకు వెళ్ళలేరు. మూడో తరం స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారంటే కేవలం సగం మాత్రం అర్థం అవుతుంది, వాళ్ళకు రిపీటెడ్ గా రెండోసారో మూడోసారో వింటే ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోగలరు. అయితే ఈ ఎంసెట్ లోపల భయం లేకుండా ఈ స్ట్రెస్ ఫీల్ కాకుండా రాయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లారిటీ అనేది వాళ్ళకు ఉండాలి. క్లారిటీ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళు డెఫినెట్ గా ఆన్సర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ 2+2 దాన్ని ఎవరైనా ఏ నిద్రలో అడిగినా 4 అని చెప్తారు. బికాస్ దే ఆర్ వెరీ క్లియర్, దే ఆర్ వెరీ పర్ఫెక్ట్. దానిలో అసలు వాళ్ళకు హైడింగ్ అనేది ఏమీ లేదు, అలా అర్థం కానీ లేదు. అదే తెలియకుండా ఉన్నదాన్ని మీరు అడగండి, దానికి ఆన్సర్ చెప్పడం కాదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఎన్ని చాప్టర్లు చదివాము, ఎన్నిసార్లు చదివాం అనేది కాదు, ఎంత పర్ఫెక్ట్ గా చదివినాం అనేది కాదు. అది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి ఏంటంటే ఏ సబ్జెక్ట్ లో కానీ ఏ టాపిక్ కానీ ఒకేసారికి రాదు. పిల్లలు ఎలా అనుకుంటారంటే ఈ చాప్టర్ నేను చదివేస్తున్నాను ఇక మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ కంపల్సరీగా రెగ్యులర్ ఇంటర్వెల్లో దాన్ని మనం రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రివిజన్ చేయకుండా లాస్ట్ మినిట్ లో మళ్ళీ మొదటిసారి చదివినట్టు చదవడం అంటూ జరిగితే వాళ్ళు పర్ఫెక్ట్ గా రీప్రొడ్యూస్ చేయలేరు. ఫస్ట్ టైంలో పర్ఫెక్ట్ గా చదువుతాం, సెకండ్ టైంలో ఏం చేయాలి, ఆ పర్ఫెక్ట్ చదివిన దానిలో ఏవి కాన్సెప్ట్ బేస్డ్ గా ఉన్నాయి వేటిని మనం గుర్తు పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలము. He has to identify those key points. Third time he has to concentrate only those key points, because on the basis of only that key point questions will be given. If we concentrate those important point in that particular chapter, definitely can answer any question. Okay. So the most important thing is fear lekunda కాన్సెప్ట్ క్లారిటీ కలిగినట్టయితే డెఫినెట్ గా అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చు. ఈ అంశం గురించి చర్చ కొనసాగే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. అందానికి మీరొక ప్రతిరూపం, ఆభరణాలకు మేమొక నిర్వచనం. ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ జ్యువెలర్స్, బషీర్బాగ్, హైదరాబాద్. जो देखेगा वो जीतेगा. ఎన్టీవీ చూడండి, ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు గెలుచుకోండి. 1 కాదు 2 కాదు 100 ఫ్రీ టికెట్లు. ఎన్టీవీ చూస్తూ మధ్య మధ్యలో మేమడిగే సింపుల్ క్వశ్చన్స్ కి సమాధానాలను SMS చేయండి. హైదరాబాద్ లో జరిగే ప్రతి మ్యాచ్ కు 100 ఫ్రీ టికెట్లు గెలవండి. మరిన్ని వివరాలకు చూస్తూ ఉండండి ఎన్టీవీ. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైతే ఇంత మునుపు అనుకున్నామో ఈ లెర్నింగ్ లేదా స్టోరేజ్ లేదా రిట్రైవల్ అని అనుకున్నామో దాన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. See, whatever they are doing, let them do it with maximum concentration. ఇప్పుడు ఈ పిల్లలు చూడండి, వీళ్ళ మనస్తత్వాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. వాళ్ళ మనస్తత్వాల్ని మనం పాజిటివ్ వైపు తీసుకెళ్ళగలిగితే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. కానీ మనసు అనేది ఉంది చూసారా, ఈ మనసు అనేది ఎప్పుడు కూడా నెగటివ్ విషయాలు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఉదాహరణకి ఈ పిల్లలు ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ టీవీలో వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా మంచి సినిమాకి వెళ్ళినప్పుడు కానీ డీవియేట్ కారండి. వాళ్ళు సినిమా కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమాకి వెళ్ళారు, సినిమాకి వెళ్ళిన తర్వాత బాబు ఎన్నిసార్లు తిరిగావు నువ్వు లోపలికి బయటికి అంటే భలేవారు సార్ ఇంటర్వ్యూలో కూడా బయటికి వెళ్ళలేదు సార్ అని అంటారండి.
మరి అంత ఏకాగ్రత ఉన్న అబ్బాయి చదువు దగ్గర వచ్చేటప్పటికి ఎందుకు ఏకాగ్రత చూపించలేకపోతున్నాడు అనే ఆలోచన మనం చేయగలిగితే నువ్వు డెఫినెట్ గా వాడికి మనం సరిగా అడ్వైస్ చేయొచ్చండి. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ ని మనము మాక్సిమం కాన్సన్ట్రేషన్ అనుకుంటే ద సెకండ్ వన్ ఈజ్ మెమరీ పవర్. ఇప్పుడు ఏదైతే గుర్తు పెట్టుకోకూడదో వాటిని గుర్తు పెట్టుకుంటారండి. ఇప్పుడు ఏ హీరో ఏ రోజున పుట్టాడు, ఏ హీరో ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు, ఏ హీరోయిన్ పలానా సినిమాల్లో ఎలాగ డాన్స్ చేసింది, ఇవన్నీ కూడా టకటకటగా చెప్పేస్తారండి. కానీ ఏ పాఠం ఎలా చదవాలి లేదా ఏ పాయింట్ ఏ పాఠంలో ఉంది ఇవన్నీ కూడా చెప్పలేరండి వీళ్ళు. అంటే ఏమిటి, స్టోరీస్ దగ్గర వచ్చేటప్పటికి ఆ మెమరీ పవర్ అనేది పోతుందండి వాళ్ళకి. ఇక మూడోది రిట్రీవల్ ఏంటంటే వాడి పైన వాడికి కాన్ఫిడెన్స్ ఉండాలండి. హీ మస్ట్ హ్యావ్ మాక్సిమం కాన్ఫిడెన్స్. నేను ఇది చదివాను, ఇంకా ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని మర్చిపోయే ప్రసక్తి లేదు, నాకు స్టోరేజ్ లో ఉన్నది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను దీన్ని బయటకు తీసుకురాగలను, అద్భుతంగా జీవితంలో ఏదైనా సాధించగలను అనే ఒక నమ్మకం ఆ అబ్బాయి పైన లేదా అమ్మాయి పైన తనకు తాను వచ్చినప్పుడు లైఫ్ చేంజ్ అయిపోతుంది వాళ్ళకి. ఈ 10th క్లాసు ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ ని మరి ఎందుకు చేశారో ఎవరు చేశారో తెలియదు కానివ్వండి, దాన్ని ఒక పెద్ద భూతం లాగా పెద్ద రాక్షసి లాగా క్రియేట్ చేస్తున్నారు. ఎంత నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ని గమనిస్తే పాపం ఆ 15-17 ఏళ్ల పిల్లలండి ఎంత టెన్షన్ కి గురి అవుతారంటే లాస్ట్ కి దే టెల్ మీ సార్ ఇంక ఇది కాకపోతే ఇంకా సూసైడ్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ అంటే అంత సీరియస్ గా వాళ్ళు అనుకుంటారండి. అలా కాకుండా వాళ్ళ మనసులకి నచ్చ చెప్పి అవి ఇదేం పెద్ద డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదు, డోంట్ వరీ అబౌట్ ఇట్, నీవు డెఫినెట్ గా నువ్వు పాస్ కాగలవు, మంచి మార్కులు రాగలదు, నీవు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయి, నీవు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టుకొని చదువు, నీవు డోంట్ డీవియేట్. చాలా డీవియేషన్స్ ఉంటాయండి పిల్లలకి, ఈ విషయాలకి డీవియేట్ కాకు ఇలా చెప్తూ లేదా ఎలా చదవాలో చెప్పాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కాలేజీల్లో పిల్లలు వెళ్తారు, అక్కడ లెక్చరర్స్ ఉంటారు, ప్రిన్సిపాల్స్ ఉంటారు, వీళ్ళేం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారండి. ఎవరికి ఎంతవరకు అర్థమైంది అసలు ఆ లెవెల్కి నేను వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలంటండి, లెక్చరర్స్ అందరూ కూడా మంచి వాళ్ళనండి. ఐ విల్ నాట్ సే లెక్చరర్స్ ఎవరు సరిగా చెప్పడం లేదని నేను చెప్పనండి. లెక్చరర్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, దే హ్యావ్ అబండెంట్ నాలెడ్జ్ విత్ దెమ్. బట్ ద ప్రాబ్లం కమ్స్, ఒక చోట ప్రాబ్లం వస్తుంది. ఎక్కడ అంటే ఇప్పుడు నేను నా సైకాలజీలో ఒక పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్కి వెళ్తానండి. ఇప్పుడు నేను ఇంత చదువుకున్నాను సైకాలజీ కాబట్టి నా లెవెల్లోనే నేను చెప్తాను అనేది ఉండదండి. ఫస్ట్ వాళ్ళ లెవెల్కి వెళ్ళి మెల్లగా వాళ్ళని నా లెవెల్కి తీసుకొస్తాను. అండ్ ఐ హ్యావ్ ఇండివిజువల్ అటెన్షన్, ఎవరెవరు ఎంతెంత చేస్తున్నారు అనేది నేను తెలుసుకోగలనండి. అలానే ప్రతి లెక్చరర్ కూడా ఇప్పుడు ఆ పిల్లలు ఎంతవరకు చదువుకుంటున్నారు, అసలు వాడికి నేను చెప్పింది అర్థమైందా లేదా, ఒక ఎక్స్ ని ఎక్స్ గానే తీసుకుంటున్నాడా లేదా వైగా తీసుకుంటున్నాడా, ఇలాగ ప్రతి ఒక్కరూ చేయగలిగితే లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. ఎందుకంటే అంత ఆ పిల్లల్ని మార్చినట్టుగా మనం పెద్దవాళ్ళని మార్చలేమండి. పిల్లల మనసు అటువంటిది, అద్భుతమైన మనసు అది. సో ఆ మనసును ఆ ఏజ్ లో మనం పట్టుకొని మార్చగలిగితే ఆటోమేటిక్ గా లైఫ్ లాంగ్ వాళ్ళు చేంజ్ అయిపోతారండి. కొన్ని టెక్నిక్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఎలా చదవాలి, ఉదాహరణకి చాలా మంది చేసే పని ఏంటంటే నేను చూసినంత వరకు రాత్రిపూట 11, 12 లేదా 2 గంటల దాకా చదువుతారండి. మరి పొద్దున 8 గంటలకు 9 గంటలు వేసి గబగబా రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోతారండి. నేను అలా చదవడం వల్ల వాళ్ళు చాలా టెన్షన్ గురవుతారండి. చాలా మానసిక అలసట కాదు, శారీరక అలసట కూడా వస్తుంది. సో చాలా మంది తల్లిదండ్రులు నేను చెప్తాను, మీ పిల్లల్ని 10-10:30కి పడుకునేటట్టుగా చేసి లెట్ దెమ్ గెట్ అప్ అట్ 4:30 in the morning, నో ప్రాబ్లం. 10:30 to 4:30 పడుకునివ్వండి, 6 hours, 4:30కి లేపండి. బట్ లెట్ దెమ్ నాట్ రీడ్ అప్ టు 2 o'clock, 3 o'clock అంటే ఇప్పుడు ఎవరు వినడం లేదండి అన్నమాట. సో దానివల్ల వాళ్ళకి తెలియకుండానే విపరీతమైన అలసట వచ్చి పరీక్షల్ని సరిగా రాలేకపోతున్నారు. ఇది ఒకటండి. ఇంకోటి ఏంటంటే మనము చదివేటప్పుడు ఎలా చదవాలి, ఇప్పుడు కంటిన్యూస్ గా రాత్రి 8 గంటలకు కూర్చొని 2 గంటల దాకా చదవాలా, లేదా పొద్దున 8 గంటలకు కూర్చొని మధ్యాహ్నం 2 o'clock, 3 o'clock చదవాలా అనేది ఒక ఆలోచన చేయాలండి. చాలా మంది ఇలా చేస్తారు కూడా. నేనేమంటానంటే ఒక 1 hour చదవండి, దెన్ టేక్ అబౌట్ 5 to 10 minutes రెస్ట్ తీసుకోండి. ఏం పని లేదండి, పచార్లు చేయండి ఇటు సైడ్ అటు సైడ్. చేసేటప్పుడు ఈ 1 hour, ఇంతకుముందు 1 hour చదువుకున్నారు కదా మీరు, ఈ 1 hour లో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మననం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ కాల్డ్ ఎ స్టోరేజ్ అంటాం మేము. సో అలాగ మననం చేసుకోవడం వల్ల వాళ్ళకి తెలియకుండానే అది పర్మనెంట్ గా ఉంది. ఇప్పుడు వాడి పేరు అడిగితే చెప్పేస్తాడండి, వాడి డేట్ ఆఫ్ బర్త్ అడిగితే చెప్పేస్తాడండి, లేదా ఇంకేదైనా విషయం వాళ్ళ పర్సనల్ అడిగిన చక్కగా చెప్పేస్తారు. అంటే అన్నిసార్లు రిపీట్ చేసుకోవడం వల్ల అది జరుగుతుందండి. సో మేమేం చెప్తామంటే
ఈ ఈ పాఠాన్ని ఇలాగ రెగ్యులర్ గా చదువుతూ రెసైటేషన్ అంటాం. రెసైటేషన్ అంటే దాన్ని రిపీట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దెన్ దే కెన్ రైట్ ద ఎగ్జామినేషన్ వెరీ వెల్. అంతేకాకుండా అండి ఇప్పుడు లెక్చరర్స్ అండ్ టీచర్స్ కాంబినేషన్స్కి వస్తే ఈ మీరు అన్న డిఫరెంట్ లెవెల్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్క రకంగా చెప్పాలని. ఒక క్లాస్లో టీచ్ చేసినప్పుడు అంత కాన్సన్ట్రేషన్ ఇచ్చే టైం ఉంటుందా ప్రతి స్టూడెంట్కి అండ్ ఇవ్వగలుగుతున్నారా? చాలా బాగా అడిగారు. మొదటి థింగ్ ఏంటంటే ఒక క్లాస్లో ఇండివిజువల్గా కాన్సన్ట్రేట్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. మీరు ఎన్ని రకాలుగా చెప్పినా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ దర్ ఆర్ 60 to 70 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ అ క్లాస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాన్సన్ట్రేట్ ఇండివిజువల్లీ. బట్ ఆఫ్టర్ ద క్లాస్ వీ హ్యావ్ స్టడీ అవర్స్. ఈ స్టడీ అవర్లో చాలా వరకు ఏం చేస్తామంటే ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళు రకరకాలుగా మాకు ఎన్నో ఎగ్జామ్స్ రాసుంటారు కాబట్టి మేము చాలా ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు, ఈ అబ్బాయి ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి మాత్రం ఇండివిజువల్ గా డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తుంటాం, అది కంపల్సరీ. రెండోది ఏంటంటే చాలా వరకు ఈ స్టూడెంట్స్ లోపల పాజిటివ్ యాటిట్యూడ్, డాక్టర్ గారు ఇంతకుముందే చెప్పారు, పాజిటివ్ యాటిట్యూడ్ ప్లస్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ రియల్లీ అది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా కొన్ని నెగటివ్ యాటిట్యూడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చాప్టర్లో ఎప్పుడో రేర్గా అడిగే అబ్నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదో నాలెడ్జ్ వైజ్ తర్వాత కొందరు టీచర్లు ప్రత్యేకంగా వాటిని కాన్సన్ట్రేట్ చేసి చెప్తూ ఉంటారు. జనరల్గా అలాంటివి ఎప్పుడు ఎంసెట్లు అడగరు. ఈ పిల్లలు మిగతా అన్ని ఇంపార్టెంట్ వదిలిపెట్టేసి అలాంటి బుక్ లో లేని రేర్ వాటి కోసం ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటారు. దానివల్ల ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. ఒరిజినల్ గా ఇంపార్టెంట్ వచ్చే క్వశ్చన్స్ కన్నా ఆ క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇంకా మీరు తక్కువ చేసుకుని టెన్షన్ లో మీరు తప్పులు చేసి మార్కులు ఇంకా తక్కువ చేసుకుని 5 సంవత్సరాల్లో ఉన్న పేపర్లు మీరు ఏమి చూసినా అన్ని క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి, అన్ని కూడా కాన్సెప్ట్ బేస్డ్ లో ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చాప్టర్ అని తీసుకోండి, ఆ చాప్టర్ లో మాక్సిమం గా ఒక 10 నుంచి 12 కాన్సెప్ట్ మాత్రమే ఉంటాయి. ఈ 12 కాన్సెప్ట్ మీద దాదాపు 1000 క్వశ్చన్స్ అన్న రాయొచ్చు. We can change the numericals, but concept remains same. When you concentrate the concept perfectly, you need not worry. ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో మనకి ఏముండాలంటే కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా అర్థమైందా కాలేదా అని తెలియాలి. కాబట్టి ఏంటంటే దీనిలో టీచర్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ 3 categories ఆఫ్ స్టూడెంట్స్. మొదటి కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఒకసారి చెప్తే పూర్తిగా అర్థం చేసుకుంటారు, దానికి సంబంధించిన దాన్ని థింక్ చేయగలరు. రెండో కేటగిరీ వాళ్ళు ఏంటంటే చెప్పింది మాత్రమే అర్థం చేసుకుంటారు కానీ అప్లికేషన్ వరకు వెళ్ళలేరు. మూడో తరం స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారంటే కేవలం సగం మాత్రం అర్థం అవుతుంది, వాళ్ళకు రిపీటెడ్ గా రెండోసారో మూడోసారో వింటే ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోగలరు. అయితే ఈ ఎంసెట్ లోపల భయం లేకుండా ఈ స్ట్రెస్ ఫీల్ కాకుండా రాయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లారిటీ అనేది వాళ్ళకు ఉండాలి. క్లారిటీ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళు డెఫినెట్ గా ఆన్సర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ 2+2 దాన్ని ఎవరైనా ఏ నిద్రలో అడిగినా 4 అని చెప్తారు. బికాస్ దే ఆర్ వెరీ క్లియర్, దే ఆర్ వెరీ పర్ఫెక్ట్. దానిలో అసలు వాళ్ళకు హైడింగ్ అనేది ఏమీ లేదు, వాళ్ళు అర్థం కానీ లేదు. అదే తెలియకుండా ఉన్నదాన్ని మీరు అడగండి, దానికి ఆన్సర్ చెప్పడం కాదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఎన్ని చాప్టర్లు చదివాము, ఎన్నిసార్లు చదివాం అనేది కాదు, ఎంత పర్ఫెక్ట్ గా చదివినాం అనేది చాలు. అది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి ఏంటంటే ఏ సబ్జెక్ట్ లో గానీ ఏ టాపిక్ గానీ ఒకేసారికి రాదు. పిల్లల్లో ఎలా అనుకుంటారంటే ఈ చాప్టర్ నేను చదివేసినాను ఇక మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ కంపల్సరిగా రెగ్యులర్ ఇంటర్వెల్లో దాన్ని మనం రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రివిజన్ చేయకుండా లాస్ట్ మినిట్ లో మళ్ళీ మొదటిసారి చదివినట్టు చదవడం అంటూ జరిగితే వాళ్ళు పర్ఫెక్ట్ గా రీప్రొడ్యూస్ చేయలేరు. ఫస్ట్ టైంలో పర్ఫెక్ట్ గా చదువుతాం, సెకండ్ టైంలో ఏం చేయాలి, ఆ పర్ఫెక్ట్ చదివిన దానిలో ఏవి కాన్సెప్ట్ బేస్డ్ గా ఉన్నాయి వేటిని మనం గుర్తు పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలము. He has to identify those key points. Third time he has to concentrate only those key points, because on the base of only that key point questions will be given. If we concentrate those important point in that particular chapter, definitely can answer any question. Okay. So the most important thing is fear lekunda కాన్సెప్ట్ క్లారిటీ కలిగినట్టయితే డెఫినెట్ గా అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చు. ఈ అంశం గురించి చర్చ కొనసాగే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.
అందానికి మీరొక ప్రతిరూపం, ఆభరణాలకు మేమొక నిర్వచనం. ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ జ్యువెలర్స్, బషీర్బాగ్, హైదరాబాద్. జో దేఖేగా ఓ జీతేగా. ఎన్టీవీ చూడండి, ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు గెలుచుకోండి. 1 కాదు 2 కాదు 100 ఫ్రీ టికెట్లు. ఎన్టీవీ చూస్తూ మధ్య మధ్యలో మేమడిగే సింపుల్ క్వశ్చన్స్ కి సమాధానాలను SMS చేయండి. హైదరాబాద్ లో జరిగే ప్రతి మ్యాచ్ కు 100 ఫ్రీ టికెట్లు గెలవండి. మరిన్ని వివరాలకు చూస్తూ ఉండండి ఎన్టీవీ. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైతే ఇంత మునుపు అనుకున్నామో ఈ లెర్నింగ్ లేదా స్టోరేజ్ లేదా రిట్రైవల్ అని అనుకున్నామో దాన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. సి వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, లెట్ దెమ్ డూ ఇట్ విత్ మాక్సిమం కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఈ పిల్లలు చూడండి, వీళ్ళ మనస్తత్వాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. వాళ్ళ మనస్తత్వాల్ని మనం పాజిటివ్ వైపు తీసుకెళ్ళగలిగితే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. కానీ మనసు అనేది ఉంది చూసారా, ఈ మనసు అనేది ఎప్పుడు కూడా నెగటివ్ విషయాలను ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఉదాహరణకి ఈ పిల్లలు ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ టీవీలో వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా మంచి సినిమాకి వెళ్ళినప్పుడు కానీ డీవియేట్ కారండి. వాళ్ళు సినిమా చూసి ఒక కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళిన తర్వాత బాబు ఎన్నిసార్లు తిరిగావు నువ్వు లోపలికి బయటికి అంటే భలేవారు సార్, ఇంటర్వ్యూలో కూడా బయటికి వెళ్ళలేదు సార్ అని అంటారండి. మరి అంత ఏకాగ్రత ఉన్న అబ్బాయి చదువు దగ్గర వచ్చేటప్పటికి ఎందుకు ఏకాగ్రత చూపించలేకపోతున్నాడు అనే ఆలోచన మనం చేయగలిగితే నువ్వు డెఫినెట్ గా వాడికి మనం సరిగా అడ్వైస్ చేయొచ్చండి. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ ని మనము మాక్సిమం కాన్సన్ట్రేషన్ అనుకుంటే ద సెకండ్ వన్ ఈస్ మెమరీ పవర్. ఇప్పుడు ఏదైతే గుర్తు పెట్టుకోకూడదో వాటిని గుర్తు పెట్టుకుంటారండి. ఇప్పుడు ఏ హీరో ఏ రోజున పుట్టాడు, ఏ హీరో ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు, ఏ హీరోయిన్ పలానా సినిమాల్లో ఎలాగ డాన్స్ చేసింది, ఇవన్నీ కూడా టకటకటగా చెప్పేస్తారండి. కానీ ఏ పాఠం ఎలా చదవాలి లేదా ఏ పాయింట్ ఏ పాఠంలో ఉంది ఇవన్నీ కూడా చెప్పలేరండి వీళ్ళు. అంటే ఏమిటి, స్టోరేజ్ దగ్గర వచ్చేటప్పటికి ఆ మెమరీ పవర్ అనేది పోతుందండి వాళ్ళకి. ఇక మూడోది రిట్రైవల్ ఏంటంటే వాడి పైన వాడికి కాన్ఫిడెన్స్ ఉండాలండి. హీ మస్ట్ హ్యావ్ మాక్సిమం కాన్ఫిడెన్స్. నేను ఇది చదివాను, ఇంకా ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని మర్చిపోయే ప్రసక్తి లేదు, నాకు స్టోరేజ్ లో ఉన్నది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను దీన్ని బయటికి తీసుకురాగలను, అద్భుతంగా జీవితంలో ఏదైనా సాధించగలను అనే ఒక నమ్మకం ఆ అబ్బాయి పైన లేదా అమ్మాయి పైన తనకు తాను వచ్చినప్పుడు లైఫే చేంజ్ అయిపోతుంది వాళ్ళకి. ఈ 10th క్లాసు ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ ని మరి ఎందుకు చేశారో ఎవరు చేశారో తెలియదు కానివ్వండి, దాన్ని ఒక పెద్ద భూతం లాగా పెద్ద రాక్షసి లాగా క్రియేట్ చేస్తున్నారు. ఎంత నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ని గమనిస్తే పాపం ఆ 15-17 ఏళ్ల పిల్లలండి ఎంత టెన్షన్ కి గురి అవుతారంటే లాస్ట్ కి దే టెల్ మీ సార్ ఇంక ఇది కాకపోతే ఇంకా సూసైడ్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ అంటే అంత సీరియస్ గా వాళ్ళు అనుకుంటారండి. అలా కాకుండా వాళ్ళ మనసులకి నచ్చ చెప్పి బాబు ఇదేం పెద్ద డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదు, డోంట్ వరీ అబౌట్ ఇట్, నీవు డెఫినెట్ గా నువ్వు పాస్ కాగలవు, మంచి మార్కులు రాగలదు, నీవు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయి, నీవు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టుకొని చదువు, నీవు డోంట్ డీవియేట్. చాలా డీవియేషన్స్ ఉంటాయండి పిల్లలకి, ఈ విషయాలకి డీవియేట్ కాకు ఇలా చెప్తూ లేదా ఎలా చదవాలో చెప్పాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కాలేజీల్లో పిల్లలు వెళ్తారు, అక్కడ లెక్చరర్స్ ఉంటారు, ప్రిన్సిపాల్స్ ఉంటారు, వీళ్ళేం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారండి. ఎవరికి ఎంతవరకు అర్థమైంది అసలు ఆ లెవెల్ కి నేను వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలంటండి, లెక్చరర్స్ అందరూ కూడా మంచి వాళ్ళేనండి. ఐ విల్ నాట్ సే లెక్చరర్స్ ఎవరు సరిగా చెప్పడం లేదని నేను చెప్పనండి. లెక్చరర్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, దే హ్యావ్ అబండెంట్ నాలెడ్జ్ విత్ దెమ్. బట్ ద ప్రాబ్లం కమ్స్, ఒక చోట ప్రాబ్లం వస్తుంది. ఎక్కడ అంటే ఇప్పుడు నేను నా సైకాలజీలో ఒక పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ వెళ్తానండి. ఇప్పుడు నేను ఇంత చదువుకున్నాను సైకాలజీ కాబట్టి నా లెవెల్లోనూ నేను చెప్తాను అనేది ఉండదండి. ఫస్ట్ వాళ్ళ లెవెల్కి వెళ్ళి మెల్లగా వాళ్ళని నా లెవెల్కి తీసుకొస్తానండి. అండ్ ఐ హ్యావ్ ఇండివిజువల్ అటెన్షన్, ఎవరెవరు ఎంతెంత చేస్తున్నారు అనేది నేను తెలుసుకోగలనండి. అలానే ప్రతి లెక్చరర్ కూడా ఇప్పుడు ఆ పిల్లలు ఎంతవరకు చదువుకుంటున్నారు, అసలు వాడికి నేను చెప్పింది అర్థమైందా లేదా, ఒక ఎక్స్ ని ఎక్స్ గానే తీసుకుంటున్నాడా లేదా వైగా తీసుకుంటున్నాడా, ఇలాగ ప్రతి ఒక్కరూ చేయగలిగితే లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. ఎందుకంటే అంత ఆ పిల్లల్ని మార్చినట్టుగా మనం పెద్దవాళ్ళని మార్చలేమండి. పిల్లల మనసు అటువంటిది, అద్భుతమైన మనసు అది. సో ఆ మనసును ఆ ఏజ్ లో మనం పట్టుకొని మార్చగలిగితే ఆటోమేటిక్ గా లైఫ్ లాంగ్ వాళ్ళు చేంజ్ అయిపోతారని. కొన్ని టెక్నిక్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఎలా చదవాలి, ఉదాహరణకి చాలా మంది చేసే పని ఏంటంటే నేను చూసినంత వరకు రాత్రిపూట 11, 12 లేదా 2 గంటల దాకా చదువుతారండి.
మరి పొద్దున 8 గంటలకు 9 గంటలు లేచి గబగబా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళిపోతారండి. నేను అలా చదవడం వల్ల వాళ్ళు చాలా టెన్షన్ గురవుతారండి. చాలా మానసిక అలసట కాదు, శారీరక అలసట కూడా వస్తుంది. సో చాలా మంది తల్లిదండ్రులు నేను చెప్తాను, మీ పిల్లల్ని 10-10:30కి పడుకునేటట్టుగా చేసి లెట్ దెమ్ గెట్ అప్ అట్ 4:30 in the morning, నో ప్రాబ్లం. 10:30 to 4:30 పడుకునివ్వండి, 6 hours. 4:30కి లేపండి, బట్ లెట్ దెమ్ నాట్ రీడ్ అప్ 2 o'clock 3 o'clock అంటే ఇప్పుడు ఎవరు వినడం లేదండి అన్నమాట. సో దానివల్ల వాళ్ళకి తెలియకుండానే విపరీతమైన అలసట వచ్చి పరీక్షల్ని సరిగా రాలేకపోతున్నారు. ఇది ఒకటండి. ఇంకోటి ఏంటంటే మనము చదివేటప్పుడు ఎలా చదవాలి? ఇప్పుడు కంటిన్యూస్ గా రాత్రి 8 గంటలకు కూర్చొని 2 గంటల దాకా చదవాలా, లేదా పొద్దున 8 గంటలకు కూర్చొని మధ్యాహ్నం 2 o'clock 3 o'clock దాకా చదవాలా అనేది ఒక ఆలోచన చేయాలండి. చాలా మంది ఇలా చేస్తారు కూడా. నేనేమంటానంటే ఒక 1 hour చదవండి, దెన్ టేక్ అబౌట్ 5 to 10 minutes రెస్ట్ తీసుకోండి. ఏం పని లేదండి, పచార్లు చేయండి ఇటు సైడ్ అటు సైడ్. చేసేటప్పుడు ఈ 1 hour, ఇంత ముందు 1 hour చదువుకున్నారు కదా మీరు, ఈ 1 hour లో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మననం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ కాల్డ్ ఎ స్టోరేజ్ అంటాం మేము. సో అలాగా మననం చేసుకోవడం వల్ల వాళ్ళకి తెలియకుండానే అది పర్మనెంట్ గా ఉండి, ఇప్పుడు వాడి పేరు అడిగితే చెప్పేస్తాడండి, వాడి డేట్ ఆఫ్ బర్త్ అడిగితే చెప్పేస్తాడండి, లేదా ఇంకేదైనా విషయం వాళ్ళ పర్సనల్ అడిగిన తగ్గడగా చెప్పేస్తా. అంటే అన్ని సార్లు రిపీట్ చేసుకోవడం వల్ల అది జరుగుతుందండి. సో మేమేం చెప్తామంటే ఈ పాఠాన్ని ఇలాగ రెగ్యులర్ గా చదువుతూ రెసైటేషన్ అంటాం. రెసైటేషన్ అంటే దాన్ని రిపీట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దెన్ దే కెన్ రైట్ ద ఎగ్జామినేషన్ వెరీ వెల్. అంతేకాకుండా అండి, ఇప్పుడు లెక్చరర్స్ అండ్ టీచర్స్ కాంబినేషన్స్ కి వస్తే ఈ మీరు అన్నారు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్క రకంగా చెప్పాలని. ఒక క్లాస్ లో టీచ్ చేసినప్పుడు అంత కాన్సన్ట్రేషన్ ఇచ్చే టైం ఉంటుందా ప్రతి స్టూడెంట్ కి, అండ్ ఇవ్వగలుగుతున్నారా? చాలా బాగా అడిగారు. మొదటి థింగ్ ఏంటంటే ఒక క్లాస్ లో ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. మీరు ఎన్ని రకాలుగా చెప్పినా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బికాస్ దెర్ ఆర్ 60 to 70 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. వీ కెన్ నాట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాన్సన్ట్రేట్ ఇండివిజువల్లీ. బట్ ఆఫ్టర్ ద క్లాస్ వీ హ్యావ్ స్టడీ అవర్స్. ఈ స్టడీ అవర్ లో చాలా వరకు ఏం చేస్తామంటే ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉంటారో, వీళ్ళు రకరకాలుగా మాకు ఎన్నో ఎగ్జామ్స్ రాస్తుంటారు కాబట్టి మేము చాలా ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు, ఈ అబ్బాయి ఈ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాడని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి మాత్రం ఇండివిజువల్ గా డౌట్స్ క్లారిఫికేషన్ అనేది చేస్తుంటాం, అది కంపల్సరీ. రెండోది ఏంటంటే చాలా వరకు ఈ స్టూడెంట్స్ లోపల పాజిటివ్ యాటిట్యూడ్, డాక్టర్ గారు ఇంతకుముందే చెప్పారు, పాజిటివ్ యాటిట్యూడ్ ప్లస్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ రియల్లీ, అది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకో కొన్ని నెగటివ్ యాటిట్యూడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చాప్టర్లో ఎప్పుడో రేర్గా అడిగే అబ్నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదో నాలెడ్జ్ వైజో, తర్వాత కొందరు టీచర్లు ప్రత్యేకంగా వాటిని కాన్సన్ట్రేట్ చేసి చెప్తూ ఉంటారు. జనరల్ గా అలాంటివి ఎప్పుడు ఎంసెట్లు అడగరు. ఈ పిల్లలు మిగతా అన్ని ఇంపార్టెంట్ వదిలిపెట్టేసి అలాంటి బుక్ లో లేని రేర్ వాటి కోసం ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటారు. దానివల్ల ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. ఒరిజినల్ గా ఇంపార్టెంట్ వచ్చే క్వశ్చన్స్ కన్నా ఆ క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల